ఈ విధంగా ఆయిల్ను అమ్ముకునే బ్రతికే దేశాలు 14 వరకు ఉన్నాయి. వీటినే ఓపెక్ దేశాలు అంటారు. ఈ ఓపెక్ దేశాలు పొద్దలచ్చం అదే పొద్దస్తమానం కూడా ఈ ఆయిల్ గ్యాస్ రేట్లను పెంచి అన్ని దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కానీ వీటిలో ఏ ఒక్క దేశం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల. రేపు ఈ ఆయిల్ గ్యాస్లు అడిగట్టిపోతే వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ బతికేంది? ఏం చెప్పండి. ఉండే డబ్బు అయిపోతుంది, వీళ్ళ జలసాలకు వాటిని తగలేస్తారు. అప్పుడు వీళ్ళ బతికేంది? అడక్క తినాల్సిందే. ఈ విషయాన్ని ముందుగా ఈ సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అయితే పసిగట్టినాడు. అందుకే సౌదీ అరేబియాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా యువరాజు ఈ మహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడతా, నాకు తెలుసు ఎక్కువ కాలం మనం ఈ ముడి చమురు కావచ్చు లేకపోతే గ్యాస్ నిక్షేపాలపైన ఆధారపడి మనం బతకలేము. అందుకే సౌదీ అరేబియాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నా. అయితే ఈ మధ్య